చిటికెడు ఇంగువ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా ఏళ్లుగా దీన్ని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోర, రసం, సాంబార్, పచ్చళ్ళు అన్నింట్లో వాడతాం. పదార్థాలు బూజు పట్టకుండా చేస్తుంది. ఇంగువ ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం. పొడిగా, ముద్దగా 2 రకాల్లో లభ్యమవుతుంది. చాలా మంది దీని వాసన కారణంగా తినడానికి ఇష్టపడరు, కానీ ఎక్కువ మంది దీన్ని ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోర, రసం, సాంబార్, పచ్చళ్ళు అన్నింట్లో వాడతారు. పదార్థాలు బూజు పట్టకుండా చేస్తుంది. ఇంగువ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది కడుపు నొప్పి వంటి ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో చిటికెడు ఇంగువను చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. చిటికెడు ఇంగువ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా ఏళ్లుగా దీన్ని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ పొడిలోని యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి. శనగగింజ పరిమాణంలో బెల్లం మధ్యలో పెట్టి తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లను బాగా మరిగించి చిటికెడు ఇంగువ వేసి రోజు 2-3 సార్లు తాగితే తలనొప్పి మాయమవుతుంది. శనగగింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తీసుకుంటే నులిపురుగులు సమస్య ఉండదు. అన్నంలో మొదటి ముద్దను నెయ్యి, వాము, ఇంగువతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు ఉండవు. అయితే ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు అవుతాయి. ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ వంటి యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వివిధ రకాల సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాటానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది కార్డియోవాస్కులర్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది రక్త ప్రసరణను కూడా సాధారణీకరిస్తుంది.